Subscribe Anil Techie channel. For latest updates, click on the bell icon. Hi friends, welcome to Anil Techie channel. ఇవేళ మనం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం నిర్వహించే TSWR JC సెట్ 2019కి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, డీటెయిల్స్ అన్ని మనం ఈ నోటిఫికేషన్లో చెక్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఓకే, ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఓకే, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్. ఓకే, ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2019-20. ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసం ఈ నోటిఫికేషన్. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికోసం మీకు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ద స్టూడెంట్స్ హూ హ్యావ్ అపైరింగ్ SSC. ఓకే, 10th క్లాస్ SSC మార్క్స్ మార్చ్ 2019 ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి అప్లై చేయడానికి బోత్ ICSE, CBSE వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ A1 to B2 ఇన్ SSC ఆర్ ఎలిజిబుల్ టు అడ్మిషన్స్ ఇన్ సైనిక్ అండ్ IIT COE కాలేజెస్. ఓకే, A1 గ్రేడ్ నుంచి B2 గ్రేడ్, ఈ గ్రేడ్స్లో ఉన్నవారు SSC ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ సైనిక్ స్కూల్. ఇందులో మనకి సైనిక్ స్కూల్ ఒకటి ఉంది, IITకి ఫౌండేషన్ కోర్సెస్ కాలేజ్ ఒకటి ఉంది, స్కూల్ కాదు కాలేజ్. అలాగే COE ఎక్సలెన్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటిలో మాత్రం మీకు A1 నుంచి B2 గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ. మిగతా కాలేజెస్లో మిగతా B2 గ్రేడ్ లోపల వచ్చిన వాళ్ళు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అలాగే మీకు పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 2 లక్షలు per annum. ఓకే, సంవత్సరానికి 2 లక్షల లోపు ఉండాలి అర్బన్ స్టూడెంట్స్ అయితే. అలాగే మీకు 1,50,000 రూరల్లో ఉండే స్టూడెంట్స్కి అయితే 1,50,000 లోపు ఉండాలి. ఇది మీకు యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ మీరు చదివిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎంట్రన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఓకే, ద ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్ షల్ నాట్ ఎక్సీడ్ 17 years. ఓకే, 17 సంవత్సరాలు దాటకూడదు. 31 ఆగస్ట్ 2019 ఈ డేట్కి మీకు 17 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకూడదు. ఓకే, దాటకూడదు అనమాట. ఓకే, SC స్టూడెంట్స్ అండ్ SC కన్వర్టెడ్ క్రిస్టియన్ రిలాక్సేషన్స్ ఆర్ ఏజ్ 2 years. ఓకే, SC కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మీకు 2 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ ప్రొడ్యూస్ ఆల్ రెలవెంట్ సర్టిఫికేట్స్. మీకు సంబంధించిన మార్క్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాష్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు అడ్మిషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎలిజిబిలిటీ 2019 ఎవరైతే మార్చ్ ఎగ్జామ్స్ SSC 10th క్లాస్ రాస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏజ్ 17 years. ఓకే, ఇక్కడ మీరు రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే SCకి 75% ఉంది, SC కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 2%, STకి 6%, BC 12%, మైనారిటీస్ 3%, OC EBC 2%. టోటల్గా ఈ పర్సెంటేజ్ బేస్ చేసుకుని మనకి సీట్స్ అలాట్ చేస్తారు. ఓకే, అన్ని కేటగిరీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC, OC. మీకు ఈ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ జరుగుతాయి. ఓకే, అడ్మిషన్ మీకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. 100 rupees ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఎగ్జామ్ ఫీ వచ్చి మీకు 100 rupees మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్లో పే చేయాలి. మీకు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఇది TSWR సెట్. ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీ ఫోటో సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఈ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ మీకు ఇన్ఛార్జెస్ కోఆర్డినేటర్స్ నేమ్స్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, మీకు సెలెక్షన్ వచ్చి మీకు ఎలిజిబిలిటీ టెస్ట్ 2 స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టారనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి, సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే 17/2/2019 మనకి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మీకు క్వశ్చన్స్ వెళ్ళి MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 160 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ 1 mark ఉంటుంది. అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/4. ఓకే, 0.5 marks మీకు నెగిటివ్. ఓకే, 4 sets మీకు OMR బేస్డ్ మీకు ఎగ్జామ్ జరుగుతుంది. బ్లూ బాల్ పెన్తో మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి 17 ఫిబ్రవరి 2019 మార్నింగ్ 10 to afternoon 1 PM. ఓకే, సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ 1కి మ్యాథ్స్ 30 మార్కులు ఉంటుంది, ఫిజిక్స్
ఫిజికల్ సైన్స్ 30, బయోసైన్సెస్ 30, సోషల్ స్టడీస్ 30, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్ 20 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, టోటల్గా మీకు 160 మార్క్స్. ఇవి ఇలా మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇందులో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఎవరైతే మెరిట్ అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకుని ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు బేస్ చేసుకుని మీకు అలాట్మెంట్స్ జరుగుతాయి. అలా మీకు సెకండ్ స్క్రీన్ టెస్ట్ కూడా ఉంటుంది. సెకండ్ స్క్రీన్ టెస్ట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు ఐఐటీలో చదవాలి. TSWR IIT గౌలిదొడ్డి, TSWR COE గౌలిదొడ్డి, అలాగే TSWR COE కో ఎడ్యుకేషన్ కరీంనగర్. ఈ ఇన్స్టిట్యూషన్స్లో అలాగే మీకు సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ మీకు సైనిక్ స్కూల్లో కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వడానికి మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో మీరు పాస్ అయి ఉండాలి. ఓకే, కట్ ఆఫ్ వచ్చి ఉండాలి. మీకు 1:3 రేషియోలో మీకు సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్కి అలౌ చేస్తారు. ఓకే, సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని అప్పుడు మీకు ఈ ఏవైతే IIT, JEE, NEET, MCET, CL, CLAT ఎగ్జామ్స్కి కూడా ఇంటర్మీడియట్తో పాటు వీటికి కూడా కోచింగ్ ఇచ్చే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు జాయిన్ అవ్వడానికి ఈ IIT కాలేజెస్ సెంటర్స్లో మీకు అడ్మిషన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా మీకు వచ్చిన మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్ 1, స్క్రీనింగ్ టెస్ట్ 2 బేస్ చేసుకొని మీ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని మీకు అలాట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇక సైనిక్ స్కూల్లో అయితే మీకు TSWR సైనిక్ జూనియర్ కాలేజ్ రుక్మాపూర్ కరీంనగర్. దీనికి మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే మీకు ఎలిజిబిలిటీ లేదు దీనికి. ఇక్కడ మీకు ఓన్లీ MPC గ్రూప్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ మీరు పాస్ అయ్యి ఉండాలి. ఇది అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఫిజికల్ మెజర్మెంట్స్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మీకు 157 మీటర్స్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే మీకు ఫిట్నెస్ ఉండాలి. అలాగే మీకు చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా ఉండాలి 87 సెంటీమీటర్స్. ఇవి డీటెయిల్స్. ఇక్కడ మీకు మెడికల్గా కూడా ఫిట్ ఉండాలి. ఎటువంటి అన్హెల్త్ ఏమీ లేకుండా హెల్తీగా ఉన్నట్టు ఉండే స్టూడెంట్స్, మెడికల్గా ఫిట్ అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్. మీకు ఇది సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి 150 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఎవరైతే మీకు సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీకు సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్. ఎవరైతే ఈ సైనిక్ స్కూల్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథ్స్ 45, కెమిస్ట్రీ 45, ఫిజిక్స్ 45, ఇంగ్లీష్ 15, టోటల్గా 150 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీకు సీట్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కరీంనగర్లో ఉన్నది ఈ కాలేజ్లో మీకు MPC సైనిక్ స్కూల్ బాయ్స్కి మాత్రమే అది 80 సీట్స్ ఉన్నాయి. MPC కోర్స్ అది. అలాగే మీకు IIT గౌలిదొడ్డి గోల్స్ విత్ కోచింగ్ IIT, JEE, MCET, CLAT వీటికైతే మీకు ఈ ఎగ్జామ్ స్క్రీన్ టెస్ట్ 2 వచ్చి మీకు మ్యాథ్స్ 45 మార్క్స్ MPC వాళ్ళకి, అలాగే ఫిజిక్స్ 45 మార్క్స్, BPC 45, కెమిస్ట్రీ 45, BPC వాళ్ళకి కూడా 45. ఇలా మీకు ఈ ఫార్మాట్లో ఉండదు. ఇది కూడా 150 మార్క్స్కి ఉంటుంది MPC, BPC, CEC, MSc స్టూడెంట్స్కి. ఓకే, ఇది కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ 3 కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే IIT, NEET, JEE, MCET ఫ్రీ కోచింగ్తో పాటు. ఓకే, ఆ సీట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి. వీనికి IIT గౌలిదొడ్డి బాయ్స్ వచ్చి 160 సీట్స్ ఉన్నాయి. MPC 80, BPC 80. అలాగే గర్ల్స్ చూసుకున్నట్లయితే MPC 80 ఉన్నాయి, BPC 80 ఉన్నాయి, MEC 40 ఉన్నాయి, టోటల్గా 200. అలాగే కరీంనగర్ చూసుకుంటే బాయ్స్ MPC 40, BPC 40, టోటల్గా 80. అలాగే గర్ల్స్ వచ్చి MPC 40, BPC 40. అలా మీకు అదర్ CBSEs. ఓకే, అదర్ CBSEs చూసుకున్నట్లే మీకు చాలా కాలేజెస్ ఉన్నాయి. 13 కాలేజెస్ బాయ్స్ ఉన్నాయి. అలాగే గర్ల్స్ 12 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు MPC, BPC, MEC, CEC కోర్సెస్ కూడా ఉన్నాయి 2 కాలేజెస్లో. ఇటు కూడా మీరు అప్లై చేసుకోవడం. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనేది కూడా మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతాయి. ఓకే, జనరల్ IP సిలబస్ ఓన్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోర్సెస్ మాత్రమే. IIT, JEE, మెయిన్స్, NEET ఇలాంటి కోర్సెస్ ఏం లేకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ కోర్స్కి మాత్రమే అయ్యేవాళ్ళు అయితే ఈ కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి చాలా ఉన్నాయి. 84, 90+ కాలేజెస్ దాకా ఉన్నాయి.
అలాగే మీకు వొకేషనల్ కోర్సెస్ కూడా. ఓకే, వొకేషనల్ కోర్సెస్ ఇక్కడ ఎంఎల్టీ కోర్స్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, గర్ల్స్కి అయితే ఎంఎల్టీ, ఫిజియోథెరపీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ఇక్కడ సీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది మీ స్క్రీన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు అలాట్మెంట్ జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మీకు 23/1/2019, జనవరి 23/1/2019 మీకు లాస్ట్ డేట్. ఓకే, మీకు పెన్ పేపర్ బేస్డ్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. మీకు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టడీ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23 జనవరి 2019, 23 లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హాల్ టికెట్స్ మీకు 11/2000 ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు అవైలబుల్గా ఉంటాయి. మీకు 17వ తారీఖు ఫిబ్రవరి 17న ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ ఉంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కాంటాక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, 1800-425-45678. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అడగవచ్చు. మీరు అప్లై చేయడానికి ఇది వెబ్సైట్లో మీకు ఆన్లైన్ లింక్ అని ఉందిగా, ఆన్లైన్ పేమెంట్, అది క్లిక్ చేయండి. టీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ అని పెట్టాలి. 10th క్లాస్ స్టడీయింగ్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారు డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాలి. క్యాండిడేట్ నేమ్, రీజియన్, క్యాండిడేట్ మీ నేమ్, అలాగే కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా మీకు డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, తెలంగాణ స్టేట్ ఆర్ నాట్, అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ 2019 మీకు ఫస్ట్, ఓకే, ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారా లేదా అనేది. అలాగే మీకు ఇన్కమ్ కూడా 2 lakhs లోపు అండ్ 1.5 lakh రూరల్ ఏరియాస్ 1.5 lakh లోపు ఉందా లేదా, జెండర్, బిల్డర్స్కి క్యాప్చా కోడ్ చేసి మీ ప్రొసీడ్ కొట్టినందుకు మీద మీకు కార్డ్ డీటెయిల్స్ అవుతుంది. కార్డ్ డీటెయిల్స్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి మీకు జర్నల్ లింక్ వస్తుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు జర్నల్ లింక్ నంబర్ వస్తుంది. ఆ జర్నల్ నంబర్ మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నోట్ చేసుకుని మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మీకు జర్నల్ నంబర్, మీరు 100 రూపీస్ పే చేసినప్పుడు మీకు జర్నల్ నెంబర్ వస్తుంది. అది జర్నల్ నెంబర్, ఏ డేట్ పే చేస్తారో డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీకు ఫోటో సిగ్నేచర్, ఇక్కడ మీ ఫోటో, దాని కిందే సిగ్నేచర్ కూడా చిన్న వైట్ పేపర్ పెట్టి అక్కడ కింద సిగ్నేచర్ పెట్టి ఒకే దాంట్లో మీరు ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మీకు 100 KB లోపల ఉండాలి. అప్లై చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, మీ కాలేజ్ డీటెయిల్స్ ఇవన్నీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అడ్రస్, జెండర్, కమ్యూనిటీ, ఈ డీటెయిల్స్. అలాగే మీకు స్టడీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు 9th క్లాస్ 10th క్లాస్ ఎక్కడ చదవరు, ఏ డిస్ట్రిక్ట్, రూరలా, అర్బనా, అలాగే పేమెంట్ డీటెయిల్స్. అలాగే మీకు స్కూల్ ప్రిఫరెన్సెస్ కూడా, ఏ స్కూల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జనరలా లేకపోతే సిఓఈ, జనరల్ కాలేజ్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మీకు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు కాలేజెస్. అలాగే సిఓఈ కాలేజ్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మీకు లాస్ట్ ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింటెడ్ మీరు జాగ్రత్తగా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీకు కౌన్సిలింగ్ అప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోండి.